ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ వసతులు. ఎమ్మెల్యే పితాని జేసీ రాహుల్ రెడ్డి, డీఈఓ నారాయణ కీలక వ్యాఖ్యలు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయంగా ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తోందని ఆచంట శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ రాహుల్ రెడ్డి మరియు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ ఈరంకి నారాయణలు పేర్కొన్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని వారు పిలుపునిచ్చారు. ఆచంట నియోజకవర్గ స్థాయిలో ఆచంటలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలన్న అవగాహన అందరికీ కల్పించేందుకు డీఈఓ నారాయణ ఆధ్వర్యంలో ప్రజావేదికలో 20 మంది చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ సందర్భముగా విద్యార్థులకు బహుమతులు, పుస్తకాలు అందచేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ, నేడు ప్రభుత్వ బడులు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక డిజిటల్ తరగతులు, తాగునీరు, నాణ్యమైన భోజనం మరియు మెరుగైన విద్యా ప్రమాణాలతో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సాగే ఈ విద్యా విధానాన్ని తల్లిదండ్రులు గమనించి ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే అడ్మిషన్లు జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసాపురం డివిజన్ ఉప విద్యాశాఖాధికారి శ్రీ మురళీ సత్యనారాయణ, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యామ్ సుందర్, ఆచంట మండల విద్యాశాఖాధికారులు శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు, శ్రీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి నిరంతరం ఆత్మీయ గోదావరి ఛానల్ను.